అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యం ఎప్పుడూ కూడా మందులతో రాదు. మన ఆరోగ్యం మన ఆహారంతో వస్తుందన్నమాట. అది కూడా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే రెసిపీస్ కనుక మీరు ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. సో మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మరి ఈ రోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా సూపర్ గా ఉన్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి వేరు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. సో మ్యామ్, సో ఇవాళ మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తూ, అంటే తాత్కాలికంగా మనకి అత్యంత శక్తివంతమైనటువంటి ఎనర్జీని ఇస్తూ, అలానే మనకి అధికమైనటువంటి వేడిని తగ్గించేటువంటి ఒక మంచి రెసిపీ మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? సో అదే సాబుదానా పొంగనాలు. సాబుదానా పొంగడాలు తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెరుగులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, గోధుమ పిండి, బంగాళదుంప తురుము, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం అంటే ఇది ఇక్కడ నానబెట్టుకున్నాము అని చెప్పి నేను చెప్పాను. కంప్లీట్ పెరుగులోనేనా లేకపోతే పెరుగులో నీళ్ళు పోసి? పెరుగులో కొంచెం నీళ్లు పోసేస్తాము. పెరుగులో ఒక కప్పు పెరుగు తీసుకున్నట్టయితే 3 వంతులు దాంట్లో నీళ్ళు పోస్తాము. సో దాంట్లో మనం సగ్గుబియ్యంని మంచిగా నానబెట్టేస్తాం అనమాట, కనీసం ఒక 4 to 5 hours. ఓకే, అప్పుడైతేనే మంచిగా మనకు ఆ సగ్గుబియ్యం మంచిగా ఉబ్బిపోయి దాని ప్రయోజనాలన్నీ కూడా మనకు అందుతాయి. ఓకే, సో ఇలాగ ఆల్రెడీ మనము నానబెట్టేసుకున్నాము సగ్గు బియ్యము. ఇప్పుడు దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని వేయాలంటారా? ఒక్కొక్కటి వేసేద్దాం. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకుందాము. దీంట్లోనే మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకుందాం. మొట్టమొదటిగా నానబెట్టుకున్న కొంచెం థిక్ మజ్జిగలో నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యం, 4-5 గంటలు నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యము. ఆ తర్వాత పొటాటో తురుము, సో బంగాళదుంప తురుము వేసి దాంట్లో మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాం. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి వేసేసుకున్నాం. అల్లం తురుము మొత్తం వేసే. ఓకే, ఒక చిన్న కప్పులో ఒక ఫుల్ కప్పు, క్లోజ్ టు ఫుల్ కప్పు అల్లం తురుము, అలాగే కొద్దిగా పసుపు ఒక 1/2 స్పూను, పచ్చిమిర్చి కూడా అన్ని వేసేయండి. పచ్చిమిరపకాయ ఫస్ట్ టైం మీరు అన్నీ వేసేయండి అన్నారు. పచ్చిమిర్చి ఒక చిన్న కప్పుతో పచ్చిమిర్చి ఒక ఫుల్ కప్పు, అలాగే జీలకర్ర 1 స్పూను, కరివేపాకు ఒక 2 రెమ్మలు, మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అలాగే పల్లి పొడి ఒక చిన్న కప్పు మొత్తం, సైంధవ లవణం తగినంత సైంధవ లవణం. అలాగే అది మొత్తం ఒక్కసారి కలిపేశాక మనకి ఎంతైతే అవసరం పడుతుందో, మనం ఫర్ ఎగ్జాంపుల్ పొంగనాలు చేసుకోవడానికి మనకి ఎంత థిక్ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు మనం చూసుకున్న పొడి వేసేసుకోవాలి. ఓకే, సో ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుందేమో కదా. అదే, లైట్గా ఎక్కువ వేసుకోగల గోధుమ పిండి ఆట కోసం. అది బైండింగ్ లాగా వర్క్ చేస్తుంది అండ్ మనకి పొంగనాలు కరెక్ట్గా షేప్ రావడానికి కానీ మంచిగా ఉడకడానికి కూడా అది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. జస్ట్ నేను ఒక 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ అలా తీసుకున్నాను, అంతకుమించి ఎక్కువ తీసుకోలేదు. అది తీసుకొని కలిపేసుకోవాలన్నమాట. మనకప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనకి సగ్గుబియ్యం కూడా మంచిగా ఉబ్బిపోయినాయి. సరిపోతుందా మ్యామ్? ఇంతకు మించి ఎక్కువ పిండి వేయాల్సిన అవసరం పడదా? ఓకే, అయితే నేను ఏం చేస్తానంటే ఇది ఇక్కడ పెట్టుకొని నేను కలిపేస్తూ ఉంటాను. ఈ లోపల స్టవ్ మీద పొంగడాల ఇది పెట్టేస్తాను. అది అప్పటికి వేడవుతూ ఉంటుంది లోపల. సో ఈ ప్రాసెస్లో మనకి నూనె కూడా చాలా తక్కువగా వాడతాము అండ్ సగ్గుబియ్యం అనేటువంటిది మనకి చాలా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఎన్నో పోషకాలు ఉంటుంది, అంటే మంచిగా డీహైడ్రేట్ అవ్వకుండా మనకి కావాల్సినటువంటి నీటి శాతాన్ని అంతా కూడా మన శరీరానికి అందిస్తుంది. అందుకే ఉపవాసాలు ఉన్నప్పుడు కానీ ఏమైనా ఎక్కువసేపు తినకుండా ఉండాలని ఫాస్టింగ్స్ అన్నప్పుడు కానీ ఇంకా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో కూడా మనకి సాబుదానా అనేటువంటిది ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఆయుర్వేద శాస్త్రం అనేది వాత పిత్త శామకంగా పనిచేస్తుందని కూడా మనకి చాలా బాగా డీటెయిల్గా చెప్పారు. సో
సో ఈ సాబుదానా ముఖ్యంగా కొన్నిసార్లు మనం స్టెమ్స్ నుంచి కలెక్ట్ చేస్తాము, అలానే రూట్స్ నుంచి, అంటే టాపియోకా అనే రూట్ ఉంటుంది కదా, సో ఆ చెట్టు యొక్క రూట్స్ నుంచి కూడా కలెక్ట్ చేస్తాము, స్టెమ్ నుంచి కూడా కలెక్ట్ చేస్తాం. అది ఇట్లా రబ్ చేయగానే మనకి చిన్న చిన్న ఏమంటారు నాడ్యూల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో వాటినే మనం మళ్ళీ వాష్ చేసేసి పర్ల్స్ అంటారు, సాబుదానా పర్ల్స్ అంటారు, వాటినే మనం సాబుదానా అని అనుకుంటున్నాం. ప్యాన్ పెట్టుకున్నాం కదా, దీంట్లో నూనె పోసుకుందాం. అంటే పోసుకోక్కర్లేదు, యాక్చువల్గా ఫ్లోలో వచ్చింది, జస్ట్ నూనె కొద్దిగా అలా ఎక్కువ అవసరం లేదు. ఒక 2 స్పూన్స్ అట్లా అంటించి మంచిగా స్ప్రెడ్ చేసేద్దాం. ఎక్కువ కూడా ఇలా జస్ట్ ఒక్కొక్క డ్రాప్ అనమాట, అంతే. సో అలాగా అది కొద్దిగా వేడవుతుంది కదా, ఈ లోపల మనము ఒక్కొక్క దాంట్లో వేసేసి మూత కూడా తెచ్చేసుకుందాం. ఫస్ట్ వేసేద్దాము, మిడిల్ దాంట్లో ఎప్పుడైనా సరే చివరిగా వేయాలి, లేదంటే కనుక అది మాడిపోతుంది. సో చూసారు కదా, సో సగ్గుబియ్యము అంత ఈజీగా అరగదు కదా మ్యామ్, అంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా అరగడానికి. టైం తీసుకుంటుంది, అందుకనే అది లాంగ్ టైం. మనం ఇప్పుడు తీసుకున్నాం మళ్ళీ ఆహారం తీసుకోవడం చాలా టైం పడుతుంది, లేకపోతే ఫాస్టింగ్ ఉన్నప్పుడే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. అండ్ శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని కూడా తగ్గిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా వేడి చేసింది అనుకోండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం సాబుదానా తోటి ఏమంటారు పాయసం లాగా చేసుకొని తింటుంటాం, లేకపోతే ఉడకబెట్టుకొని ఆ నీటిని తీసేసుకుంటాం, లేకపోతే కిచిడీ లాగా తీసుకుంటాము. సాబుదానాన్ని మంచిగా పౌడర్ చేసి దాన్ని గంజిలాగా కూడా వాచి తీసుకుంటాం. ఇట్లా చాలా విధాలుగా కూడా మనకు ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది బేబీస్ ఫుడ్ అని కూడా చెప్తారు. చిన్నపిల్లలకి సాబుదానా తినని పిల్లలకి కూడా మనం దీన్ని మంచిగా పౌడర్ చేసేసి ఆ పౌడర్ని రైస్ దాంట్లో కానీ లేకపోతే మంచిగా గోరువెచ్చని నీళ్ళల్లో మంచిగా మిక్స్ చేసి సెరిలాక్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే బేబీ ఫుడ్స్ అంటారు కదా, సో వాళ్ళకి చిన్నపిల్లలకి గ్రోత్కి చాలా బాగా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. అందుకని ఇది విటమిన్ ఏ, విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది సాబుదానాలో. ఓహో, ఓకే. సో మనకి గుండెకి ఎంతో హితకరంగా ఉంటుంది, అట్లనే ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఓకే, నేను అదేంటది ఒకసారి వెళ్ళి మూత కూడా తీసుకొని వచ్చేస్తాను మ్యామ్, సో దట్ అది ఈజీగా ఉడికిపోతుంది కదా మూత పెడితే. ఓకే, సో మూత పెట్టేసేద్దాము. ఒకవైపు ఉడికిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని అలా రెండు వైపులా కూడా చక్కగా మంచిగా కాల్చుకుందాం. సో మ్యామ్, ఈ సగ్గుబియ్యం అనేది వీళ్ళు తినకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అందరు తినచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. అందుకనే చెప్పాను కదా బేబీస్ ఫుడ్ అన్నాం కదా, సో బేబీస్ తినగలిగారు అని అంటే ఇంకెవరైనా కానీ తినేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళకున్నంత డెలికేట్ సిస్టమ్ కానివ్వండి, అంటే అన్ని డెలికేట్, వాళ్ళకి జీర్ణాశయం కూడా సక్రమంగా అప్పటికి డెవలప్ అవ్వదు, అలానే నర్వస్ సిస్టమ్, గ్రోత్ డెవలప్మెంట్, సో వీటన్నిటికీ బేబీస్కి యూస్ఫుల్ ఉన్నదంటే అందరు కూడా తినేసేయచ్చు. సో ఇప్పటి వరకు మీరు సగ్గుబియ్యం ఎవరు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి ఏంటి అని ఇవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసి తీసుకుంటాం కదా, వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? సో వీటి వల్ల ఏంటంటే ముఖ్యంగా IBS అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉంటుంది కదా, సో దానిని కరెక్ట్ చేయడానికి ఇది ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి దీనిలో మనం మజ్జిగ వాడాం కదా, అంటే అది కూడా ఒక కప్పు పెరుగు 3 వంతులు నీళ్లు పోసి మంచిగా దాన్ని ఆ రేషియోలో మనం యూస్ చేసాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మన గట్ బ్యాక్టీరియా, అంటే ఏదైతే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుందో మన జీర్ణాశయ శక్తిని మెరుగుపరచడానికి, అలానే మన బాడీ ఓవరాల్గా హెల్తీగా ఉండడానికి ఆ బ్యాక్టీరియా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో అది న్యాచురల్గా డెవలప్ అవ్వడానికి ఈ మిశ్రమం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. అండ్ మన ఈ గట్టు ఫ్లోరా బాగుంటే మన బ్రెయిన్ సిస్టమ్ బాగుంటుంది, అలానే మనకి క్యాన్సర్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఓహో. సో మన రీసెంట్ రీసెర్చెస్లో కూడా ఇది ప్రూవ్ అయింది, గట్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ హెల్త్ అని. ఓహో, ఓకే. సో ఒకసారి చూద్దామా మ్యామ్? చూద్దాం. వావ్, ఓకే. సో మనం అలా తిప్పేసుకుందాము, మంచిగా సగ్గుబియ్యం కూడా ఉడికిపోతుంది. ఇక్కడ మీరు చూసాలో ఎప్పుడైనా సరే మధ్యలోదే కొంచెం లైట్గా అటు ఇటుగా అవుతుంది, ఎందుకంటే వేడి అంతా కూడా మనకి మధ్యలో తగులుతుంది కాబట్టి. యా, నిజంగానే మేము మీరు అన్నట్టుగా గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. కాకపోతే కొంతమందికి పుట్టుకతోనే, అంటే వాళ్ళు పుట్టడంతోనే కొంత సమస్య అనేది ఉంటుంది. తొందరగా ఈజీగా డైజెషన్ కాకపోవడం, ఏది తిన్నా మోషన్ కాకపోవడము, ఒకరోజు ఫుల్గా తిన్నారంటే రెండో రోజు తినలేకపోవడము. మరి పాప అలాంటి వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి సమస్యే కదా, వాళ్ళు ఎంత ట్రై చేసినా కొంచెమే క్యూర్ అవుతుంది తప్ప ఎక్కువ క్యూర్ అవ్వదు కదా, మరి అప్పుడు ఏం చేయొచ్చు? సో వాటిని క్లాసిఫై ఎలా చేస్తామంటే దీర్ఘకాలిక రోగాలు, తర్వాత స్వల్పకాలిక రోగాలు అని ఉంటాయి. అంటే అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ అని. సో మనకి క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటిది, చాలా కాలంగా బాధపడుతున్న వాళ్ళని క్రానిక్ డిసీజెస్ లిస్ట్లో తీసుకుంటాం. సో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎక్స్ట్రాగా అవసరం పడుతుంది. ఇప్పుడు మనం ఇది ఏమిటిదంటే మనం జనరల్ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, న్యాచురల్గా మనం ఉన్న హెల్త్ కాపాడుకుంటూ వేరే కొత్త సమస్యలు దరిచేరకుండా ఉండడానికి, మనం ఆరోగ్యకరంగా ఉండడానికి ఇవి వాడుతున్నాం.
సో అట్లా దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధిలాగా ఉన్నటువంటిది అయితే మనకి ఖచ్చితంగా మెడిసిన్స్ అనేటువంటిది అవసరం. అండ్ ఇప్పుడు ఏదైతే గట్ హెల్త్ అని చెప్పామో, ఇప్పుడు అందరు గట్ హెల్త్ అంటున్నారు. ఇదే కాన్సెప్ట్ని ఆయుర్వేద శాస్త్రంలో అగ్ని ప్రమాణం అని చెప్పారు. అంటే మన జీర్ణాశయ శక్తి ఎంత బాగా ఉంటే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు అనేసి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా ఉంటుంది అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదే గట్ హెల్త్ అని ఇప్పుడు అంటున్నారు. అంతే డిఫరెన్స్. సో అందుకే మనం తినేది ఏదైనా సరే జాగ్రత్తగా చూసుకొని తినాలి. యూత్గా ఎంగేజ్లో ఉన్నప్పుడు ఏది పడితే అది తినేస్తాము, అన్నీ అరిగిపోతూ ఉంటాయి పటపట పటపట. బట్ కొంత 30+, 32+ రాగానే నెమ్మదిగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చిన్నపిల్లలకి అర్థం కాదు, ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటారు కదా. బట్ ఎనీవే, అలా ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఉండడానికి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో శిరీష గారు మీకోసం మంచి రెసిపీస్ రుచికరంగా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా తయారు చేస్తున్నారు కాబట్టి ట్రై చేసేసేయండి. సర్వ్ చేసేసుకుందాం. వావ్, ఎంత గుమ్గుమ్మలాడుతున్నాయో తెలుసా మనం నిజంగా. సరే, మెత్తగా ఇలా వచ్చేస్తున్నాయి, దూది పింజల్లాగా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే ఇలా టచ్ చేస్తేనే కదా. బట్ ఎప్పుడైనా సరే మధ్యలో కొంచెం ఎలా అయినా అలా అవుతుంది ఈజీగా. ఇలాంటివి వేడిగా తింటే సూపర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి వీటిలో చట్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనము పచ్చిమిర్చీలు, అల్లము ఇదంతా వేసాం కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది. వాసనతో చెప్పేయచ్చు కొన్ని టేస్ట్లు, నేను అలా చెప్పేసి కదా. చాలా బాగా వచ్చాయి. యా. సో మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తూ, అలానే మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గిస్తూ, మన గ్రోత్కి డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడేటువంటి సాబుదానా పొంగనాలు రెడీగా ఉన్నాయి. సాబుదానా పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా వేడిగా ఉన్నాయి. ఆహా, వేడిగా తింటే ఒకటి కాదు కదా, మినిమం 3 ప్లేట్స్ ఈజీగా తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉన్నాయి, అంతంత బాగున్నాయి. మరింత ఆరోగ్యాన్ని, రుచిని, అందరికీ ఎంతో ఉపయుక్తకరమైనటువంటి ఈ సాబుదానా పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సాబుదానా పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, గోధుమ పిండి, బంగాళదుంప తురుము, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె. సాబుదానా పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4-5 గంటల పాటు పెరుగులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, 1 కప్పు బంగాళదుంప తురుము, చిన్న కప్పు అల్లం తురుము, కొద్దిగా పసుపు, చిన్న కప్పు పచ్చిమిర్చి, 1 చెంచా జీలకర్ర, కొంత కరివేపాకు, పల్లీల పొడి, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత సరిపడా గోధుమ పిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల ప్యాన్ పెట్టుకొని నూనె రాసి వేడి చేసుకోవాలి. కొద్దిగా వేడైన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని పొంగనాల్లాగా వేసి మూత పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. పొంగనాలు ఉడికాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించడమే కాకుండా గట్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తూ హెల్దీగా ఉంచే సాబుదానా పొంగనాలు రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. మోకాల నొప్పితో బాధపడే వారందరికీ కూడా ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే నిమ్మగడ్డిని చక్కగా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి దాన్ని పేస్ట్ లాగా చేసి, అంటే ఒక 2-3 నిమ్మగడ్డలను తీసుకొని చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసి పేస్ట్ లాగా చేసి ఆ మిశ్రమాన్ని మోకాళ్ళ పైన మంచిగా పేస్ట్ లాగా అప్లై చేసి అలానే పట్టిలాగా కట్టేసి ఒక 2-3 గంటలు ఉంచినట్లయితే దానిలో వచ్చేటువంటి ఆయిల్ కానివ్వండి, ఆ మిశ్రమంలో వచ్చేటువంటి జ్యూస్ ఏదైతే ఉందో మోకాళ్ళల్లో వచ్చేటువంటి గుజ్జుని కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుంది, అలానే నొప్పిని కూడా తగ్గింపజేస్తుంది, వాపు కూడా తగ్గుతుంది. సో ఎవరైతే ఈ మోకాళ్ళ సమస్యతో బాధపడుతున్నారంటే నొప్పులు కానీ వాపు కానీ వారందరూ కూడా ఈ చిట్కాని కనీసం అంటే ఒక 30 రోజులు పాటించినట్లయితే మీకు తగినంత ఉపశమనం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అందరు కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరి కోసం సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు?
సో మనకి వాతావరణం మారినప్పుడల్లా జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి, ఫీవర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో రోగనిరోధక శక్తి చాలా బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో తిరిగి మనకి ఆ రోగనిరోధక శక్తి పెంపొంది మనం ఆరోగ్యంగా ఉండడానికి ఒక మంచి లేహ్యం అంటే మంచి రసాయనం లాంటి లేహ్యాన్ని మనం తయారు చేసుకున్నాం. ఓ ఏంటది? సో అదే రసాయన లేహ్యం. మనం సంజీవినిలో అందరికీ సంజీవిని లాంటి రసాయన లేహ్యం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పిప్పళ్ళు, వాము, జాపత్రి, పసుపు, శుంఠి, యాలక్కులు, ధనియాలు, వచ్చ, మిరియాలు, బెల్లం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే జాగ్రత్తగా చూసేసేయండి, అందరం ఫాలో అయిపోదాం. సో మ్యామ్ ఏం చేద్దాం? ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇవేవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో అవన్నింటిని కూడా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుందాం. సో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ అంటే ఎంతైతే తీసుకుంటున్నామో ఈక్వల్ క్వాంటిటీస్. సో ఫస్ట్ మిరియాలు అన్ని ఈక్వల్గా తీసేసుకొని పెట్టుకున్నారా? ఓకే. మిరియాలు, పిప్పలి, శుంఠి. శుంఠి ఒకటేనా? వేసేయండి, రెండు వేసేనా? శుంఠి, వాము, వచ్చ రెండు వేయండి. ఓకే. వచ్చ, ధనియాలు మొత్తమా? ధనియాలు, యాలకులు. సో ఈ జాపత్రి అన్నాం కదా, అంటే జాజికాయ పైన ఉండేటువంటి ఫ్లవర్. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాము. సో యాలకులు ఈక్వల్ క్వాంటిటీస్లో ఎలా అంటే ఇప్పుడు మనం మీరు ఈ రెండు ఏమైనా వచ్చ శుంఠి ఏమైనా రెండు కొమ్ములు తీసుకున్నాము, యాలకులు ఒక 10 తీసుకున్నాం, మిగతావన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాం అనమాట. ఇది జాపత్రి అంటే మనం బిర్యానీలో వేస్తాం చూసారా, అది ఫ్లవర్స్ జాపత్రి. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేద్దాం. ఇవి లాస్ట్లో మనం వేసేద్దాం పౌడర్. ఓకే. పౌడర్ కాబట్టి డ్రై రోస్ట్ ఏం అవసరం లేదు. మనం ఏదైతే మిక్సింగ్ జార్లో వేసుకుంటామో అప్పుడు మనం వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇవన్నీ ఇలాగా డ్రై రోస్ట్ చేసేసుకుందాం అనమాట. మీరు పసుపు పౌడర్ కాబట్టి మీరు అన్నట్టుగా అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర పచ్చి పసుపు ఉంటే అది కూడా మనం వేసేసుకోవచ్చు. సో మనం మంచిగా పసుపు పౌడర్ ఉంది కాబట్టి అదే పెట్టేసుకున్నాం. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో మన రోగనిరోధక శక్తి ఇంట్లోనే మనం చక్కగా తయారు చేసేసుకొని మనం తీసుకున్నట్లే మనకి ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది, జలుబులు దగ్గులు తొందరగా రావు. అలానే ఒకవేళ వచ్చినా కానీ తొందరగా కూడా ఉపశమనింపజేస్తాయి. ఓకే. సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అంటే ఒక 1 minute అట్లా డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇది ఒకసారి అలా జస్ట్ ఎన్ని రోజులు ఉంటుంది ఇలా డ్రై రోస్ట్? ఇది మనం లేహ్యం లాగా చేస్తే కనీసం అంటే ఒక 10 days వరకు ఉంటుంది. సో మనం తయారు చేసే దాన్ని బట్టి ఎంత మంచిగా డ్రై రోస్ట్ అయితే అది దానిలో ఉన్నటువంటి అదే తేమ ఉండదు కాబట్టి మనకి లాంగ్ స్టాండింగ్ ఉంటుంది. ఓకే. ఒకవేళ మనం ఇప్పుడు లేహ్యం లాగా కాకుండా ఇలా డ్రై రోస్ట్ చేసినవి ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నాను, అవసరమైనప్పుడు బెల్లం కలిపేసుకోవచ్చు. అవసరమైనప్పుడు తేనె కలిపేసుకొని ఏదో ఓకే. అవసరమైనప్పుడు మనం తేనె కలుపుకొని తింటే బెటర్. బట్ ఇట్లా లేహ్యం అయితే కనీసం అంటే ఒక 10 days మనం కూడా యూజ్ చేసినట్లయితే మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది. ఓకే. అండ్ బెల్లం కాబట్టి మనకి హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, రక్తహీనత కూడా కవర్ అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసేసుకుందాం. సో మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా మనం పౌడర్ లాగా చేసేసుకున్నాం. కాకపోతే ఇప్పుడు మనకి వచ్చా శొంఠి అనేది వేడి చేస్తాయి కదా యూజువల్గా, మిరియాలు అవన్నీ మరి ఇది ఎక్కువ వేడి కూడా చేసేలాగానే అనిపిస్తుంది. అందుకనే మనం ఈ కాంపోజిషన్ ఉంది చూసారా, దీన్ని ఇలాచీ వేసాము, ఆ తర్వాత శుంఠి వేసాము. సో శుంఠి మనకి కాంపోజిషన్ తో పాటు వేరే అయిపోతుంది. అండ్ బెల్లం వేస్తున్నాము. సో దీంతో పాటు ఏమవుతుంది అంటే అది నార్మలైజ్ అయిపోతుంది. సో నార్మలైజ్ అవుతూ మనకి ఏ బెనిఫిట్ ఇస్తుందో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మన బాడీకి అబ్జర్వ్ అవుతాయి. అందుకని ఇది రసాయన యోగం అని చెప్పామన్నమాట. సో ఇప్పుడు మనం ఒక ఇంత పసుపు వేసుకుంటాం, ఒక 1/4 స్పూన్. ఓకే. అండ్ బెల్లం ఇంత క్వాంటిటీ మొత్తం కూడా వేసేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం కొంచెం వాటర్ వేసుకొని మనం పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి చక్కగా వచ్చిందా. సో ధనియాల ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. నాకు ధనియాల ఫ్లేవర్తో పాటు ఇంకోటి ఏదో స్వీటు ఘాటు ఏవో రకరకాల ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయి. సో 7 రుచులకి ఈక్వలెంట్గా ఉంటుంది, అందుకనే రసాయన యోగం అని చెప్పాము. సో ఏది ఎక్కువ డామినేట్ చేయదు, అలానే మనకి కావాల్సిన ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
సో పచ్చడి అనుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తినేసేదా ఇంకా. మొత్తం రోజుకి కొత్త క్వాంటిటీనే తీసుకోవాలంటారు అయితే. ఒకటే స్పూన్ తీసుకోవాలి రోజుకి. ఓకే. సో మనం చ్యవన్ప్రాష్ అట్లాంటిది ఎలా అయితే తీసుకుంటామో సో అట్లా ఒక స్పూన్ డైలీ తీసుకున్నట్లయితే మనకి మంచి ఇమ్యూనిటీ వస్తుంది. అట్లానే మనకి అన్ని వీక్నెస్ నుంచి కానీ ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇట్లా ఏవైతే సీజనల్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి ఇమ్యూనిటీ సమస్య వల్ల వచ్చేటువంటి అనారోగ్యం సమస్యలు, అలానే వీక్నెస్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి రసాయన లేహ్యం రెడీగా ఉందన్నమాట. సో రసాయన లేహ్యం అయితే మనం తయారు చేసేసుకున్నాము. ప్రాసెస్ చాలా సింపుల్. మనం హ్యాపీగా ఒక 10 రోజుల పాటు కంటిన్యూస్గా తీసేసుకున్నామంటే రోగ నిరోధక శక్తి ఖచ్చితంగా పెంపొందుతుంది. మీ దరిదాపుల్లో ఎటువంటి రోగాలు కూడా రావు. మేడం కాన్సెప్ట్ ఎప్పుడు మన ఆయుర్వేద ఆహార కాన్సెప్ట్ ఏంటంటే అనారోగ్య సమస్య అనేది దరిదాపుల్లో రాకుండా ఉండటానికే మనం బోలెడని రెసిపీస్ అలాగే సంజీవన లాంటి ఔషధాలు తయారు చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఇలాంటివి తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఇది ముఖ్యంగా తీసుకోవడానికి ఇది తీసుకున్నాక ఒక స్పూన్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగినట్లయితే థ్రోట్ పెయిన్, టాన్సిలైటిస్ ఇవన్నిటిని కూడా మనం కవరప్ చేయొచ్చు అనమాట. సో ఎందుకు మనం అంత డీటెయిల్గానే చెప్పలేదు అంటే రసాయనం అంటేనే చాలా పెద్ద చాప్టర్ అనమాట మన ఆయుర్వేద శాస్త్రంలో. చాలా డీటెయిల్గా ఉంటుందన్నమాట. అంటే అన్ని సిస్టమ్స్ని కవర్ చేసేది, ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే ఒక్కొక్క సిస్టంలో అన్నింటినీ మనల్ని దాన్ని నార్మలైజ్ చేయడానికి రసాయనం వాడతామని చెప్తాం. సో అందుకని అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో ఓవరాల్ హెల్దీ వెల్బీయింగ్కి మనకి యూజ్ అవుతుంది. ఓకే. సో విన్నారు కదా. సో మనకి ఎపిసోడ్లో 2 చిట్కాస్ వచ్చినట్టు. ఆల్రెడీ ఒక చిట్కా ఇందాక ఒక చిట్కా చెప్తారు, ఇప్పుడు కూడా ఒక చిట్కా అయిపోయింది. సో మీరు పాటించడం ఒక్కటే తరువాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. రసాయన లేహ్యం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పిప్పళ్ళు, వాము, జాపత్రి, పసుపు, శుంఠి, యాలక్కులు, ధనియాలు, వచ్చ, మిరియాలు, బెల్లం. రసాయన లేహ్యం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని మిరియాలు, పిప్పలి, శుంఠి, వాము, వచ, ధనియాలు, యాలకులు, జాపత్రి వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని అందులో బెల్లం, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచి వీక్నెస్ని తగ్గించి శరీరం అంతా ఆరోగ్యంగా ఉంచేలా చేసే రసాయన లేహ్యం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ అభిరుచి. నమస్తే.